ఈ జూన్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది? సో ఇది ఒక షార్ట్ రీడింగ్ అండి. సో ఎవరైతే నా మంత్లీ ప్రిడిక్షన్స్ చూస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది చూడండి. ఓకే. సో చూద్దాము అసలు ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది మీకు? ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఓకే. ఏస్ ఆఫ్ విజ్డమ్, నైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, 3 ఆఫ్ విజ్డమ్, ద లవర్స్. ఓకే. సో ఇక్కడ మనం చూస్తే గనక చాలా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. ముందుగానే క్లెయిమ్ చేసుకోండి. జూన్ నెల అనేది మీకు చాలా పాజిటివ్‌గా ఉండబోతుంది. ముఖ్యంగా మీ హెల్త్ పరంగా చూసుకుంటే కూడా మీకు చాలా ఒక రకంగా ఆహ్, రిలీఫ్ అనేది వస్తుంది. మీరు ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉంటే గనక, హెల్త్ ఇష్యూ ఉంటే గనక దానిలో రిలీఫ్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా ఒక కొత్తగా ఒక ఉత్సాహంతో మీరు మీ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తారు. మీ లైఫ్‌లో చేంజెస్ చేసుకుంటారు. దానివల్ల మీ హెల్త్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఎక్కడ లేని ఉత్సాహము, ఎనర్జీ అనేది కనబడతా ఉంది నాకు. సో, ఈ ఇంకా రిలేషన్‌షిప్స్ పరంగా వస్తే గనక మీకై మీరే ఒక ముందు స్టెప్ వేస్తారు. చాలా ఫాస్ట్‌గా మూవింగ్ అనేది నాకు కనిపిస్తా ఉంది. మీ సైడ్ నుంచే ఈ కనెక్షన్ అనేది మూవ్ అవుతుంది. ఒక రిలేషన్‌షిప్స్ పరంగా. ఎవరితో అయినా మీకేదైనా ఒక గొడవలు గానీ ఏవైనా ఉంటే గనక మీరు దాన్ని సెటిల్ చేసుకుంటారు. అంటే ఏంటంటే, మీకై మీరే నేరుగా వెళ్లి దాన్ని క్లారిఫై చేసుకోవటము, ఎవరితో అయినా ప్రాబ్లమ్స్ ఉంటే గనక వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పడము, ఒక క్లారిటీ అనేది వస్తుంది. అది ఒక గొడవగా స్టార్ట్ అయితేను కూడా దాని తర్వాత మీ ఇద్దరికి మధ్యలో ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. మీరిద్దరూ ఒక కాంప్రమైజ్‌కనేది వస్తారు. సో, ఇంకా కెరీర్ పరంగా చూసుకుంటే గనక మీకు మంచి ఎంజాయ్‌మెంట్ అనేది ఉంటుంది. వర్క్ స్పేస్‌లో ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా మీరు సెలబ్రేషన్సు, ఎంజాయ్‌మెంటు ఒక మంచి ఇది ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది ఉంటుంది. మీకు ఆఫీస్‌కి వెళ్ళాలి, జాబ్‌కి వెళ్ళాలి అంటే మీకు చాలా రకాలుగా ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. యెస్! ఐ షుడ్ గో అన్నట్టుగా మంచి మోటివేషన్ ఉంటుంది. హ్యాపీగా మీరు కొలీగ్స్‌తోని, మీ బాస్‌తోని అందరితోని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో, ఇంకా మనీ పరంగా చూసుకుంటే మీకు ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఏర్పడుతుందండి. సో, మీకు మనీ నార్మల్‌గా మీరు జాబ్ పరంగా మీరు సంపాదిస్తుంటే గూడా మీకు ఎక్స్‌ట్రా మనీ సోర్స్ అనేది ఏర్పడుతుంది. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది కూడా వస్తుంది. అది మేబీ ఒక బిజినెస్ ద్వారా కావచ్చు. లేదంటే ఏదైనా మీరు యూట్యూబ్ ద్వారా సంపాదించొచ్చు. మీకు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల మీకు ఫ్యామిలీలో హార్మనీ అన్ని రకాలుగా బాగుంటుందండి. సో, ఇది మీ యొక్క జూన్ మంత్ ప్రిడిక్షన్స్. So please like, share and subscribe to my channel. Thank you.